మీరు ఒక సింగర్ అయినా, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అయినా, లేదా ఒక డ్రమ్మర్ అయినా మీకు ఈ విషయం ఖచ్చితంగా తెలియాలి. ఒక ట్రాక్ నుండి డ్రమ్స్ విడిగా, వోకల్స్ విడిగా, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ విడిగా ఎలా సపరేట్ చేయాలన్న విషయం. సో చాలా మందికి దీని యూస్ ఏంటో తెలుసు. సో తెలియని వాళ్ళకి నేను వీడియో ఎండింగ్ లో అయితే చెప్తాను. ఈ ప్రాసెస్ మనం వెబ్సైట్ లో చేయొచ్చు, అలాగే మనం వాడుతున్న DAW సాఫ్ట్వేర్ లో కూడా చేయొచ్చు. సో 2 మెథడ్స్ లో కూడా మీకు చేసి ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను వెబ్సైట్ లో ప్రాసెస్ చూపిస్తున్నాను. బ్రౌజర్ ఓపెన్ చేసుకొని వోకల్ రిమూవర్ అని సెర్చ్ చేస్తున్నాను. మీకు లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. vocalremover.org ఉంది కదా, సో ఇది అయితే క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కనబడుతుంది రెండే మనకి చేసేస్తుంది అనమాట. మ్యూజిక్ విడిగా, వోకల్స్ విడిగా. మీకు ఓన్లీ ఈ రెండే కావాలనుకుంటే మీరు ఈ ఆప్షన్ అయితే యూస్ చేసుకోండి. నేను స్ప్లిట్టర్ అని ఉన్న ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ స్ప్లిట్టర్ అని వచ్చింది. ఇక్కడ మనకి మ్యూజిక్ విడిగా, వోకల్స్ విడిగా, బేస్ విడిగా, డ్రమ్స్ విడిగా ఉన్నాయి. ఇక్కడ బ్రౌజ్ మై ఫైల్స్ అన్న కాడ క్లిక్ చేసి మన ట్రాక్ అయితే సెలెక్ట్ చేయండి. సో నేను చేసిన ట్రాక్ లో నుంచి ఒకటైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఏదైనా మీకు నచ్చిన సాంగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేను అప్లోడ్ చేసిన సాంగ్ అయితే నాకు ఇచ్చేసింది మ్యూజిక్ విడిగా, వోకల్స్ విడిగా, బేసిక్ విడిగా, డ్రమ్స్ విడిగా. సో డౌన్లోడ్ చేసుకోవడం కోసం మనం కింద సేవ్ అన్న ఆప్షన్ ఉంది కదా, సేవ్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ వోకల్స్ అన్నది క్లిక్ చేయండి. సో మనకి ఇప్పుడు వోకల్స్ అయితే డౌన్లోడ్ అయిపోతాయి అనమాట. ఇదే ప్రాసెస్ FL స్టూడియోలో ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను FL స్టూడియో అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి నా ట్రాక్ అయితే నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆడియో ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ స్టెమ్స్ ఫ్రమ్ శాంపిల్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే మనల్ని అడుగుతుంది మనకి వోకల్స్ కావాలా, బేస్ కావాలా, ఇన్స్ట్రుమెంట్స్ కావాలా, డ్రమ్స్ కావాలని. సో మీ ప్రిఫరెన్స్ బట్టి మీకు ఏం కావాలన్నది మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో నేనైతే అన్నీ పెడుతున్నాను మీకు చూపించడం కోసం. సో ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మనకి ఇందులో కూడా అయిపోయింది. ఒకసారి అయితే చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, వెబ్సైట్ లో చేస్తే క్వాలిటీగా వస్తుందా లేదా FL స్టూడియోలో చేస్తే క్వాలిటీ వస్తుందని. సో వెబ్సైట్లో చేసిన, FL స్టూడియోలో చేసిన నాకైతే పెద్ద తేడా ఏం కనిపించలేదు. రెండు సేమ్ గానే అనిపించాయి నాకైతే. వీటన్నిటికన్నా ఒక తోపు టూల్ అయితే ఒకటి ఉంది, అల్టిమేట్ వోకల్ రిమూవర్ అని. నేను ఇప్పుడు దాకా ఆ సాఫ్ట్వేర్ అయితే యూజ్ చేయలేదు. నేను ఎప్పుడైనా అది ఒకసారి పర్సనల్ గా యూజ్ చేసి ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా చేయడం ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటన్నదే మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వోకల్స్ అన్నది రిమూవ్ చేసి మైనస్ ట్రాక్ కింద మనం ఎక్కడన్నా పాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఆ వోకల్స్ యూజ్ చేసుకొని రీమిక్స్ ట్రై చేయొచ్చు, కొత్తగా మనం ఎలా రీప్రొడ్యూస్ చేయొచ్చు అన్నదే. మూడోది ఏంటంటే మీరు ఒక బేస్ ప్లేయర్ అయినా, ఒక డ్రమ్మర్ అయినా, మీరు ఆ ట్రాక్ లో నుంచి బేస్, డ్రమ్స్ విడిగా తీసేసి మీ ఓన్ డ్రమ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఓన్ బేస్ అయితే మీరు ప్లే చేసినప్పుడు నేర్చుకోవచ్చు. సో అలా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. నాలుగోది ఏంటంటే ఆ ట్రాక్ లో ఆర్టిస్ట్ ఎలా గిటార్స్ వాడాడు, లేదా వోకల్స్ ఎలా, ఎన్ని లేయర్స్ ఉన్నాయి, డ్రమ్స్ లో ఎలాంటి ప్యాటర్న్స్ యూజ్ చేశారు అన్నది, మనం ఎలా అరేంజ్ చేశారు, ఇవన్నీ మనం విడివిడిగా విన్నప్పుడైతే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఆ టెక్నిక్స్ మళ్ళీ మనం విని మళ్ళీ మన ట్రాక్స్ లో యూజ్ చేసుకుంటే ఒక రెఫరెన్స్ లాగా అయితే మనకు ఉపయోగపడుతుంది. సో వాళ్ళ ట్రాక్ యూజ్ చేసుకొని కాపీరైట్ పడతాంటే ఖచ్చితంగా పడుతుంది. నేను చేసిన రీమిక్స్ కూడా పడే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే ఏం పర్లేదు. అంతే అనమాట. బాయ్.